జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. సోషల్ మీడియాలో గయానా ప్రెసిడెంట్ భారత మూలాలు ఉన్న ఇర్ఫాన్ అలీకి సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతుంది. బీబీసీ జర్నలిస్ట్ స్టీఫెన్ షకూర్ వాతావరణంలో జరుగుతున్న మార్పులపై చేసిన ఆరోపణలను ఆయన ఏమాత్రం సహించలేదు. కర్బన ఉద్గారాలకు సంబంధించి పాశ్చాత్య దేశాలు చేస్తున్న ఆరోపణలను అధ్యక్షుడు ఇర్ఫాన్ అలీ బలంగా తిప్పికొట్టారు. బీబీసీ జర్నలిస్ట్ స్టీఫెన్ షకూర్ గయానా దేశ తీరం వెంబడి చమురు, గ్యాస్ వెలికితీత కారణంగా కార్బన్ ఉద్గార రేట్లు గణనీయంగా పెరిగిపోయాయని పలు ప్రశ్నలు వేశారు. స్టీఫెన్ షకూర్ ఓ ప్రశ్న వేస్తూ ఉండగానే ఇర్ఫాన్ అలీ కలుగజేసుకొని మరి తమ దేశంలో అడవుల కారణంగా ఎంత మంచి జరుగుతూ ఉందో వివరించారు. పారిశ్రామికీకరణ ద్వారా ఈ ప్రపంచానికి ఎంతో చెడు చేసిన పాశ్చాత్య దేశాలకు, ఇతరులకు సలహా ఇచ్చే నైతిక అర్హత ఉందా అంటూ ప్రశ్నించారు. వాతావరణ మార్పులపై తనకు ఉపన్యాసాలు ఇవ్వొద్దని బీబీసీ జర్నలిస్టులకు షాక్ ఇచ్చారాయన. స్టీఫెన్ షకూర్ ఏదో వివరణ ఇవ్వడానికి ప్రయత్నిస్తూ ఉండగా ఆగండి, ఇంకా నేను చెప్పేది పూర్తి అవ్వలేదంటూ పాశ్చాత్య దేశాల ద్వంద్వ వైఖరిపై దుమ్మెత్తిపోశారు. గయానా దేశంలో ఇటీవల కనుగొన్న చమురు నిల్వలపై ఆ దేశ అధ్యక్షుడిని దోషిగా చూపించడానికి షకూర్ ప్రయత్నించారు. ఇర్ఫాన్ అలీ వెంటనే షకూర్ను అడ్డుకొని ఇంగ్లాండ్, స్కాట్లాండ్ల పరిమాణంలో గయానా ఎప్పటికీ అడవిని కలిగి ఉంటుందని మీకు తెలుసా అని ప్రశ్నించారు. తమ దేశంలో అడవులను కొట్టివేయడం అన్నది చాలా తక్కువగా జరుగుతూ ఉందని, భారీగా అటవీ ప్రాంతం తమ దేశంలోనే ఉందని క్లాస్ పీకారు. 19.5 గిగాటన్నుల కార్బన్ను అడ్డుకోగల అడవిని మేము సజీవంగా ఉంచామని చెప్పుకొచ్చారు. మీరు ఈ ప్రపంచం ఆనందిస్తున్నారంటే అందుకు కారణం మా అడవులు. మీరు దీనికోసం మాకు ఎలాంటి డబ్బులు చెల్లించడం లేదు. కాబట్టి వాతావరణ మార్పులపై మీరు నాకు ఉపన్యాసాలు ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. గయానా ప్రజలు సజీవంగా ఉంచిన అడవులు మీకు ఎంతో మేలు చేస్తున్నాయనే విషయాన్ని తప్పక గుర్తుంచుకోవాలని అన్నారు. గయానా పర్యావరణానికి చేస్తున్న మేలును అలీ సమర్థించారు. గయానా దేశంలోని విస్తారమైన అటవీ నిల్వలను ప్రభుత్వం సంరక్షించడం అనేది వాతావరణాన్ని కాపాడడానికి తీసుకుంటున్న చర్యలలో ఒక భాగమేనని అలీ నొక్కి మరీ చెప్పారు. గత 50 ఏళ్లలో ప్రపంచం మొత్తం జీవ వైవిధ్యంలో 65% కోల్పోయింది. తాము మాత్రం జీవ వైవిధ్యాన్ని కాపాడుకుంటూ వస్తున్నామన్నారు. మేమంత చేస్తున్నామా? దానికి కనీసం విలువివ్వడం లేదు. ఇదే వెస్టర్న్ హిపోక్రసీ. అభివృద్ధి చెందిన ప్రపంచ దేశాలు మేము చేసిన పనికి విలువ కట్టగలరా? ఎవరైతే పర్యావరణాన్ని నాశనం చేస్తున్నారో వాళ్ల చేతిలో మీరు ఇంకా కీలు బొమ్మలాగే ఉన్నారంటూ బీబీసీ జర్నలిస్టులపై ధ్వజమెత్తారు. దీంతో బీబీసీ జర్నలిస్టు నీళ్లు నమలాల్సి వచ్చింది. ఇర్ఫాన్ అలీ 2020లో గయానా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. బీబీసీ జర్నలిస్టుకు బాగా బుద్ధి చెప్పారంటూ పలు దేశాల ప్రజలు సోషల్ మీడియాలో ఇర్ఫాన్ అలీని ప్రశంసిస్తూ ఉన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.